నమస్తే. అతడు ఒక వ్యక్తి కాదు, ఒక చరిత్ర. అతడు ఒక నాయకుడు కాదు, ఒక సామాజిక విప్లవం. తెలంగాణ తెస్తా, లేదంటే నా తల తెగుతుంది అని గర్జించిన సింహం. అసాధ్యమన్న చోటే సుసాధ్యం చేసి చూపిన ధీశాలి. ఈ పాటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన మరెవరో కాదు, కేసీఆర్. నేడు ఆ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా గులాబీ జెండా నీడన సాగిన ఆయన వీరోచిత పోరాటం, అపర భగీరథుడిగా ఆయన చేసిన అభివృద్ధి ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బిడ్డ నీకు పెద్దాయన కథ చెప్పుతాను, జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ. సిద్దిపేట గడ్డపై మొదలైన ప్రయాణం జలదృశ్యంలో గులాబీ జెండాతో ఉప్పెనెల ఎగసి 1000 కార్లతో ఢిల్లీ యాత్ర వ్యూహరచన చేసిన తీరు ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. చూసిన ఆ ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పట్టెను చూడు. కోట్లాది మంది కలలను నిజం చేసిన అపర భగీరథుడి ప్రస్థానాన్ని ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. తిరుగుబాటు జెండా నెత్తికేసేయారు, తెలంగాణ మనకు తెచ్చినాడే బిడ్డ. కేవలం ఉద్యమమే కాదు, రాష్ట్రం వచ్చాక ఆయన చేసిన అద్భుతాలేంటి, ముఖ్యంగా ఆంధ్ర ప్రజల విషయంలో ఆయన అనుసరించిన వ్యూహం ఏమిటి అనేది ఈరోజు మన టాప్ స్టోరీలో చూద్దాం. 1954 ఫిబ్రవరి 17న చింతమడకలో మొదలైన ఈ ప్రయాణం అసెంబ్లీ మెట్లు ఎక్కినప్పుడు ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. సిద్దిపేట గడ్డపై గెలిచి మంత్రిగా పనిచేసిన తెలంగాణ గొంతు నొక్కబడుతుంటే ఆయన మనసు ఊరుకోలేదు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఒక చిన్న మొలకగా మొదలైందో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక మాత్రం డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. ఆ బక్క పలసని వాడు ప్రత్యర్థుల భాషలో చెప్పాలేనంటే వీడేం చేస్తాడులే అని హేళన చేసిన వారే ఆయన వేసే అడుగుల కోసం ఎదురు చూసేలా చేశారు. ముఖ్యంగా 2009 నవంబర్ 29 ఆ రోజు తెలంగాణ చరిత్ర మారిపోయింది. రాజకీయ ఎత్తుగడలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. ఢిల్లీ నాయకుల మాటలతో మోసం జరుగుతోందని భావించిన కేసీఆర్ తన అస్త్రాన్ని బయటపెట్టారు. ఈసారి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు రెండే తేలింది అంటూ కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమంగా నిలిచిపోయింది. పదకొండు రోజుల పాటు ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ చేసిన పోరాటం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వణుకుతున్న శరీరం, లోపలికి పోయిన కళ్ళు, కానీ గుండెల్లో మాత్రం ఆరిపోని తెలంగాణ కాంక్ష. పదకొండు రోజుల పోరాటం తర్వాత ఢిల్లీ దిగొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఒక వ్యక్తి మొండితనం కోట్లాది మంది కళ సాకారానికి పునాది వేసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు అందరిలో ఒక్కటే ప్రశ్న, తెలంగాణలో కరెంట్ ఉంటుందా, సాగునీరు వస్తుందా? కానీ కేసీఆర్ విజన్ వేరిక్కడ. తెలంగాణ అంటే ఎండిన భూములు, వలస వెళ్లే రైతులు, ఇవే అప్పటి వరకు అందరికీ గుర్తొస్తాయి. కానీ
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కేవలం 3 ఏళ్లలోనే పూర్తి చేసి గోదావరి నీళ్లను ఎదురెక్కించిన అపర భగీరథుడు. ఫలితంగా తెలంగాణలో ఉన్న పొలాలకు నీటి కష్టాలు లేకుండా చేశారు ఆయన. ఇక రైతులకు కేసీఆర్ చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రైతును రాజును చేయటమే లక్ష్యంగా సాగిన పథకాలు ప్రస్తుతం దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పెట్టుబడి సాయం అందించి రైతును రాజును చేశారు ఆయన. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా గులాబీ బాస్ నిలిచారు అనంటే అతిశయోక్తి కాదు. చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచారు. నేడు పంజాబ్ను తలదన్నేలా తెలంగాణలో వరి సాగు జరుగుతోంది అనంటే అది కేవలం కేసీఆర్ దార్శనికతే కారణం. ఇంటింటికి నల్లా నీరు అందించి ఆడబిడ్డల కష్టాలు తీర్చారు కేసీఆర్. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పేలా అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి ఐటీ హబ్ కావాలని కేసీఆర్ కలలుగన్నారు. అలా కలలు కనడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టి చేసి చూపించారు కూడా. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ను నిర్మించి యువతకు మంచి వేదికను అందించారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు క్యూ కట్టేలా మౌలిక సదుపాయాలు కల్పించిన నాయకుడు ఆయన. ఫ్లైఓవర్లైనా, అండర్ పాస్లైనా, స్కైవేలతో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టారు. హైదరాబాద్ను ఒక అద్భుతమైన విశ్వ నగరంగా తీర్చిదిద్దారు. నేడు బెంగళూరుని సైతం వెనక్కి నెట్టి ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది అనంటే దానికి కారణం ఒక్కరే, ఆయన కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళనంతా కూడా తరిమేస్తారు, వారి ఆస్తులు లాక్కుంటారు అని అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు తీవ్రమైన భయాందోళనలకు గురి చేశారు. కానీ కేసీఆర్ ఇచ్చిన సమాధానం అందరినీ అప్పుడు ఆశ్చర్యపరిచింది. రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన ఒక మాట చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. ఇక్కడ నివసిస్తున్న వారు ఏ ప్రాంతం వారైనా వారు మనవారే. హైదరాబాద్ సంస్కృతిని కాపాడుకుంటూ సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి అశాంతి కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సంక్రాంతి అయినా, వినాయక చవితి అయినా అందరూ కలిసి జరుపుకునేలాగా కేసీఆర్ భరోసా కల్పించారు. మనం రాష్ట్రంగా విడిపోయాం, కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పిన మాటలు ఆంధ్ర ప్రజల గుండెల్లో కేసీఆర్పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయి. గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారిని కూడా తన క్యాబినెట్లోకి, పార్టీలోకి కూడా ఆహ్వానించి అందరికీ సమాన ప్రాధాన్యతనిచ్చారు కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక ఆశయం, తెలంగాణ అస్తిత్వానికి ఆయన ఒక కవచం. ఒకనాడు నీళ్లు లేక, నిధులు లేక అల్లాడిన ఈ గడ్డ నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకుంది అనంటే దాని వెనుక కృషి అంతా కూడా కేసీఆర్, ఆయన మేధస్సుకు దానికి తోడైంది. ఎక్కడున్నా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ గడ్డ క్షేమమే కోరుకుంటుంది. రాజకీయాల్లో గెలుపోటములనేవి సహజం. కేసీఆర్ ఈ రోజున ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండవచ్చు, కానీ ఆయన చేసిన సేవలు మరవలేనివి. కేసీఆర్ అంటే ఓ చరిత్ర. ఆయన చరిత్ర చింపేస్తే చిరిగిపోవడానికి చిత్తు కాగితమేమీ కాదు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన జాతిపిత. ఎవ్వరు ఏమి అన్నా మా జాతిపితవు నువ్వే. తెలంగాణ బాపు, తెలంగాణ జాతి గర్వించదగ్గ నాయకుడు. నినుగన్న తల్లికి దండాలయ్యా, కలువకుంట్రమా సెందురయ్యా. అలుపెరగని పోరాట యోధుడు. అలాంటి గొప్ప నాయకుడికి
మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ